ఆంధ్రప్రదేశ్ రోజ్ సొసైటీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ ఉద్యానవన గులాబీ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ మైదానంలో జరిగిన ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. విభిన్న రకాల రోజా పూలు, ఇతర పూల మొక్కల ప్రదర్శనతో పాటు సేంద్రియ ఎరువులు, రైతులు పండించిన పంటలు, వాటి విత్తనాలు, ఇండోర్ మొక్కలు, కుండలు ఇలా ఎన్నో ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణ ప్రేమికులు, మిద్దె సాగుదారులు ఈ ప్రదర్శన చూసేందుకు పోటీ పడ్డారు. మరి ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమంలో రోజ్ ఎగ్జిబిషన్ హైలైట్స్ మీకోసం. ఎనిమిదవ రాష్ట్ర స్థాయి రోజ్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అగ్రి హార్టికల్చర్ ప్రదర్శన అయితే సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్లో కూడా ఇది అరేంజ్ చేశారు. చాలా మంచిగా జరుగుతూ ఉంది. సో అసలు ఎలాంటి 8 సార్లు 8వ రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది సొసైటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, సీతా మహాలక్ష్మి ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఇలాంటిది పెడుతున్నారంటే చాలా అరేంజ్మెంట్స్ అవి చేస్తూ ఉండాలి, ఏర్పాట్లు ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉండాలి. ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలా జరుగుతుంది? 3 months పడుతుందండి ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా. ఇట్ ఈజ్ లైక్ ఏ మ్యారేజ్ ఫంక్షన్ కూడా మనం ఎంత టైం ఉంటే అంత టైం తీసుకుంటాం. లైక్ దట్ మేము 3 months ముందే సైటు ప్లాన్ చేసుకుంటామండి. సైట్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ పని ఏంటంటే మాకు ఈ స్టాల్స్ వాళ్ళు ఒక స్టాల్కి ఇంకో స్టాల్కి సంబంధం లేకుండా ఎలా చేయాలి అనేటువంటి ప్లాన్తో 3 months వర్క్ చేస్తారన్నమాట. చేసి తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారేమో వాళ్ళు ఎవరెవరిని పిలవాలి, ఎట్లా పిలవాలి, ఎలా చేయాలి అనేటువంటిది. తర్వాత గవర్నమెంట్ వారి దగ్గర కమిషనర్ గారి హెల్ప్తోనూ, అర్బన్ గ్రీనరీ వారి హెల్ప్తో, అమరావతి డెవలప్మెంట్ వారి కోఆపరేషన్, వీళ్ళందరి కోఆపరేషన్తోనూ కొలాబరేషన్ విత్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ మాకు కలెక్టర్ గారు వరల్డ్ రికార్డ్స్లో గణపతి ఉత్సవాలు జరిగినప్పుడు, గణపతి బొమ్మలు చేసినప్పుడు మా రోజ్ సొసైటీ వారందరికీ కూడా ఇండివిజువల్గా ఇచ్చారు. మేము 150 మెంబర్స్ లేడీస్ని, మిగతా ఒక 5% మాత్రమే జెంట్స్ అండి. ఆ జెంట్స్లో కూడా ఇద్దరు బాగా యాక్టివ్గా వర్క్ చేస్తారండి. వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేయబట్టి మేము వాళ్ళ వెనక ఉండి మేము చేయగలుగుతున్నామండి. 75 స్టాల్స్ ఏర్పాటు చేసాం. మేడం చెప్పండి, ఈ 75 స్టాల్స్లో ఎటువంటి అంటే పూల మొక్కలు కానీ ఇంకా ఎటువంటి ప్రదర్శన చేస్తున్నారు ఇక్కడ? పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ విత్తనాలు అన్నీ పెట్టారండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మొత్తం ఉన్నాయి. అవన్నీ వచ్చి చూసుకుని తీసుకెళ్తున్నారండి ఎక్కువ. సో రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే పెడుతున్నప్పుడల్లా నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వస్తూ ఉంటారు, రెస్పాన్స్ బాగా వస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? సంవత్సరం చాలా డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇయర్ బై ఇయర్ మేము ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నామండి. వాట్ ఆర్ అవర్ బ్యాక్లాగ్స్, ఏమేమి మాకు తప్పులు ఉన్నాయి వాటిని నోట్ చేసుకుంటాం ఇప్పుడే జరిగేటప్పుడే. ఆ తప్పుల్ని హౌ టు సాల్వ్ దట్, ఎలా దాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి దాంతో అందరము ఒకే తాటి మీద నడిచి, అంటే ఉన్న మెంబర్స్ అందరము ఒకసారి కోపం వచ్చినా ఒకసారి కోపాడుకున్నా అందరం ఒకళ్ళు ఏం చెప్తే అదే మాట అందరం విని వర్క్ చేస్తాం అనమాట అండి. దానివల్ల మేము చేయగలుగుతున్నాము. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఈ సాధికార దత్తత అనేటువంటిది. తర్వాత వీటి వల్ల పిల్లలకి అవేర్నెస్ జరగాలి. చిన్నపిల్లలకి అవేర్నెస్ జరిగితేనే నెక్స్ట్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు మన పేరెంట్స్ చేశారు కాబట్టి ఇంకా మాలో కొంత ఉంది చేయాలి అనేది. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకు కనుక అది లేకపోయింది అనుకోండి, ఈ మనం పొల్యూషన్ ఫ్రీ చేయలేమన్నమాట. పొల్యూషన్ ఫ్రీ, ప్లాస్టిక్ ఫ్రీ ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే పిల్లలలో అవేర్నెస్ వస్తేనే. సో ఆ అవేర్నెస్ కోసం మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెడతాం ఇక్కడ. ఏవేంటంటే ఎకో ఫ్రెండ్లీ అదొక కాంపిటీషన్. తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కాంపిటీషన్. అంటే ఏంటి, గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రాండ్ చైల్డ్ వీళ్ళిద్దరు కూడా హౌ టు బిహేవ్. తర్వాత బెస్ట్ ఫ్రమ్ ద వేస్ట్లో నుంచి బెస్ట్ ఎలా తయారు చేయాలి, అట్లా డిఫరెంట్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఫ్లవర్ రంగోలీ కాంపిటీషన్స్, అలా డిఫరెంట్ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. తర్వాత ఈ ఇయర్ ఎప్పటికంటే ఎక్కువ స్కూల్స్ నుంచి రెస్పాన్స్ ఉంది. అంటే ఎందుకు అంటే మేము పెట్టడం ఒక్కటే కాదు గొప్పతనం, వాళ్ళు కూడా
పంపిస్తే మన పిల్లలకి అవేర్నెస్ వస్తుంది అని స్కూల్ మేనేజ్మెంట్కి కూడా అనిపించింది అని మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చిన్నపిల్లలు కొంచెం మంది వచ్చేవారు స్టూడెంట్స్. ఈ సంవత్సరం మోర్ దాన్ 1000 స్టూడెంట్స్ ఫ్రమ్ ది బిగినింగ్ వచ్చారనమాట. సో ఇక్కడ మన ఢిల్లీ నుంచి గ్రో గ్రీన్ అనేటువంటి ఆయన అసలు వారు ఈ ఎడీనియం మీద ఆయనకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. కొంతమంది మాలో రోజ్ సొసైటీ మెంబర్స్లో కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, కొంతమంది బోనసాయి కాంపిటీషన్స్కి బోనసాయి మొక్కలను పెంచేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఆయన నేర్పిస్తారు. ఆయన్ని మేము ఇది పెట్టడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి మేము అడగటంతో ఆయన అక్కడ ఢిల్లీ నుంచి వచ్చి పెట్టారు. తర్వాత ఘర్ సంసార్ వాళ్ళు పెట్టారు. అట్లా భీమవరం నుంచి వచ్చారు, అది మరీ స్పెషల్ అనమాట. తర్వాత ఇక్కడ మన సీతారామాంజనేయ నర్సరీ అని, వెంకటేశ్వర నర్సరీ అని, వీళ్ళిద్దరూ కూడా మన లోకల్ వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా పెట్టారు. తర్వాత లాల్ గారని ఎడీనియం స్పెషలిస్ట్ అండి, ఆయన పెట్టారు. అట్లా రకరకాలుగా పెట్టారన్నమాట. ఇంకా కొన్ని నాకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి. కొంత సోప్స్ ఎలా న్యాచురల్గా తయారు చేసిన సోప్స్ ఎలా వాడుకోవాలి అనే దానికి ఇవ్వటం కోసం ఆమె మాకు స్విమ్మింగ్ మేట్ అనమాట. ఆవిడ ఆ స్విమ్మింగ్ మేట్ని కూడా ఎంకరేజ్ కోసం పెడితే ఆమె చాలా వెరీ హ్యాపీ. మేమే అడిగి పెట్టించాము ఆమెని పెట్టండి అని. పెడితే తను గోల్డ్ మెడలిస్టు, ఫార్మసిస్టు, కానీ హౌస్ వైఫ్గా ఉండి తన ప్రోడక్ట్స్ని ఏదో కొంచెంగా సేల్ చేసుకుంటున్నారు, తెలిసిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు అట్లాగా దీనివల్ల నిమిషాల్లో అయిపోతున్నాయంట. ఆమెకి ఎన్నిసార్లు తెచ్చినా అవ్వట్లేదంట. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో అట్లా తర్వాత ఈ గురూజీ గారిది ఒకటి పెట్టామండి. దానికి కూడా స్టూడెంట్స్ని వాళ్ళే తీసుకెళ్లారు, స్కూల్ స్టూడెంట్స్ని. రాష్ట్ర సహకారం ఎలా లభిస్తుంది, ఎలా ప్రోత్సహిస్తున్నారు? డిఫరెంట్గా మొత్తం చేస్తూ ఉన్నారు కదా, ఎలా ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఎలా అంటే అసలు మేము ఇన్ కొలాబరేషన్ విత్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఎలా అంటే వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టేక్ పర్మిషన్ ఫ్రమ్ హిమ్. తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము సారు మాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో, అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళతో, తర్వాత కార్పొరేషన్ శానిటరీ వాళ్ళతోటి, వాటర్ ట్యాంక్స్, మాకు నర్సరీస్కి వాటర్ కావాలండి, కంటిన్యూస్గా వాటర్ కావాలి. సో ఆ వాటర్ ట్యాంక్స్, తర్వాత హైజీన్, సో క్లీనింగ్ కోసం అని శానిటరీ వర్కర్స్, ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారండి. తర్వాత మేయర్ గారేమో బయట మేము కట్టిన అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అవన్నిటికీ మాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారేమో రీల్స్ తీసి ఇమ్మన్నారు. ఆ రీల్స్ మేము చేసిన యాక్టివిటీస్ తీసిచ్చాము, ఆయనే అడ్వర్టైజ్ చేశారు. సో అట్లా మేము చేయగలుగుతున్నామండి. సో రోజ్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో చిన్నపిల్లల్ని చాలా డిఫరెంట్గా రెడీ చేశారు. అసలు ఏంటి ప్రాసెస్, ఎందుకు ఈసారి ఇలా చేయాల్సి వచ్చింది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, చాలా వెరైటీగా, అంటే గో గ్రీన్ అన్నట్టుగా కూడా ఉన్నారు పిల్లలు, కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు. సో ఎలా ఉంది, ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు? మా ఈ ఎగ్జిబిషన్ యొక్క కాన్సెప్టే టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. సో ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టాము. కానీ వాళ్ళు మేము అనుకున్న దాని మీద 10 రెట్లు ఎక్కువ ఫ్రెండ్లీగా న్యూస్ పేపర్స్తో కానీ, జూట్తో కానీ, వీటన్నిటితో కానీ వాళ్ళు డ్రెస్ అయ్యి వచ్చి ట్రీ ఆమె ట్రీ, సేవ్ ట్రీ అని ఇట్లా రకరకాలుగా మాతో ఇలా చేయటం అనేది చాలా మేము ఆశ్చర్యపోయాము. ఇంత చిన్నపిల్లల్లోనే ఇంత అవేర్నెస్ వచ్చిన ఇలాంటి 2-3 ఎగ్జిబిషన్స్ కనుక వాళ్ళు చేయగలిగితే కనుక వాళ్ళలో ఎంతో ఇదే వస్తుంది, అవగాహన వస్తుందని మాకు అనిపించింది. మోర్ దాన్ 45 మెంబర్స్ అండి. వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎల్కేజీ ఇంకా చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా ఎంతో బాగా కాన్సెప్ట్స్ చెప్పారు బయటికి. ఇలా ఉండాలి, మనం జూట్ వాడాలి, మనం ఇది వాడాలి, మనం పేపర్ సేవ్ చేయాలి, ఫ్లవర్స్ మేము వీ షుడ్ వాటర్ ప్లాంట్స్, వీ షుడ్ సేవ్ ట్రీస్, వీ షుడ్ సేవ్ ప్లాంట్స్ అని చెప్పి ఎంతో బాగా మాకే వాళ్ళు ఎంతో మంచి కాన్సెప్ట్ చెప్పారు ఇవాళ. అది చాలా చక్కగా రెడీ చేసి అందరినీ కూడా ముందు తీసుకెళ్తున్నారు. సో ఇలా సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ద్వారా కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు పిల్లలతో సహా. అంటే ఈ ఏజ్ నుంచే వాళ్ళకి ఇస్తూ ఉంటే ఇలాంటి కాన్సెప్ట్లు ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది ఇలా ఈ కాన్సెప్ట్ తీసుకుంటే? సేవ్ ద ట్రీ, సేవ్ ద ఎన్విరాన్మెంట్, సేవ్ వాటర్స్, సేవ్ పవర్ అని ఎవ్రీథింగ్ వాళ్ళే చెప్పేస్తున్నారు. సో పెద్దవాళ్ళకి కూడా ఇది మంచి అవగాహన, పిల్లలకి మంచి అవగాహన. ఎవ్రీ ఇయర్ ఇట్లా వీళ్ళందరూ కూడా చుక్కపల్లి హై స్కూల్ నుంచి వచ్చారు. ఈ టీచర్స్ కూడా దీనికి చాలా కృషి చేశారు. ఈ పిల్లలు ఇలాగా చెయ్యాలంటే మామూలు విషయం కాదు. వీళ్ళంత దూరం నుంచి వచ్చి కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేశారంటే చాలా వాళ్ళు కష్టాన్ని తీసుకున్నారు టీచర్స్ అందరూ. సో మనందరికీ కూడా వీళ్ళు ఒక సందేశం ఇస్తున్నారు, ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి,
సో ఈ ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ని ఇంకా గొప్పగా ఊహించుకోవాలి మనం, నెక్స్ట్ వచ్చే తరం ఇంకా కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. నీ పేరేంటి? షన్విక. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. ఓకే, ఎవరు రెడీ చేశారు? ఎందుకు ఇలా రెడీ అయ్యావు స్పెషల్గా? మమ్మీ రెడీ చేశారు. ఎందుకు రెడీ అయ్యావు ఇలా స్పెషల్గా? స్పీచ్ చెప్పడానికి. ఏం చెప్తున్నావు స్పీచ్ ఈరోజు? నేచర్. చెప్పు నేచర్ గురించి. I love nature because nature gives us trees, flowers and animals. We should keep the earth clean and happy. We should water plants, be kind to animals and never throw waste on the ground. And nature is our beautiful friend. And every day take care of it every day. నా పేరు సత్యనారాయణ అండి. మేము గుంటూరు నుంచి వచ్చాము. ప్రతి ఎగ్జిబిషన్ పెట్టడంలో వస్తుంటాం దాదాపుగా. కానీ ఇక్కడ ఐటమ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. అందుకే పర్టికులర్గా దీనికోసం వస్తాం గుంటూరు నుంచి. ఇలా ప్లాంట్స్ బాగున్నాయి, గార్డెనింగ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. మాకు సూపర్గా ఉందండి. మేము ప్రతి ఇయర్ వస్తామండి. అయితే గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇది ఐటమ్ బాగున్నాయి, చాలా బాగుంది. అంటే ఇండోర్ ప్లాంట్స్ తీసుకుంటా ఎక్కువ ఇష్టము. ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ, అది మెయింటెనెన్స్ కూడా తక్కువ కాబట్టి చాలా ఇష్టం. అవి ఎందుకు పీస్ఫుల్గా మైండ్ ఇదిగా ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. అది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకేంటంటే ఇంకా ఐటమ్స్ ఇలా పెట్టచ్చు అలా పెట్టచ్చు అనే థాట్ ఆలోచన వచ్చేస్తుంది అన్నమాట. అది దానివల్ల ఏంటంటే అందరికీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఓహో ఇవి కూడా ఉన్నాయా అని ఆలోచన వచ్చేస్తుంది మనకి. అది కాస్ట్ టూ మచ్గా ఏం లేదు, మనకు అందుబాటులోనే ఉన్నాయి. ఇయర్ బై ఇయర్ డెవలప్మెంట్. ఈ థాట్ మాత్రం చాలా బాగుందండి. ఎప్పుడు ఈ స్టాల్ అనేది మనకి ఇదే ఫస్ట్ టైం నేను చూడటము. ఈ స్టాల్ చాలా బాగుంది. సో లాట్ ఆఫ్ వెరైటీస్, ఫ్రూట్ వెరైటీస్, ప్లాంట్ వెరైటీస్, లాట్ ఆఫ్ వెరైటీస్. మనం కడియప్లంకి వెళ్ళే అవసరం లేకుండానే ఇక్కడే దొరికినాయి మన విజయవాడలోనే. చాలా ఉపయోగకరం. సో దాదాపుగా 2000 రూపాయల షాపింగ్ చేశాను. మంచి మొక్కలే కొన్నాను. అమ్మాయిలు కూడా ఇచ్చారు. మా అమ్మాయి అగ్రికల్చర్ చదువుతుంది. సో అందువల్ల తీసుకొని వచ్చాను ఎగ్జిబిషన్కి. బాగుంది, ఎక్సలెంట్. ఇప్పుడు వస్తుంటా, ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తుంటా. మాది రవినందన్ గార్డెన్ స్టోర్ అండి, వేమగిరి హైవేలో ఉంటుంది. మేము కడియం నుంచి వచ్చాము. సో ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. కస్టమర్ ఎంట్రీ అయితే బాగుంది. ఇక్కడ ఏంటంటే మనకి 1 ఇయర్కి ఒక్కసారి వస్తే కావాల్సిన ప్లాంట్స్ అన్నీ మొత్తం సీడ్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ వస్తాయి. తర్వాత మా దగ్గర వచ్చేసి మేము గార్డెన్ నీడ్స్ అన్నీ ఉంటాయి. మా దగ్గర ప్లాస్టిక్ పాట్స్ ఉంటాయి, సిరమిక్ పాట్స్ ఉంటాయి, గార్డెన్కి సంబంధించిన టూల్స్ ఉంటాయి. అన్నీ కూడా ఆల్ సప్లైస్ అండి మేము గార్డెన్ సంబంధించి. సో కస్టమర్ ఎంట్రీ అయితే బాగుంది. కాకపోతే డిఫరెంట్ మోడల్స్ అనేవి మాత్రం కస్టమర్స్ ఖచ్చితంగా చూపించాలి. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయండి, మరీ అంత ఎక్కువ ఉండవు. ఇది ఎక్స్పో కాబట్టి హోల్సేల్గానే ఉంటాయి మ్యాక్సిమము. అంత ఎక్కువ అయితే ఉండవు. ఒక స్టోర్కి వెళ్ళి కొనుక్కున్నది వేరు, 10 స్టోర్లకు వచ్చి చూసుకున్నది వేరు కాబట్టి బాగున్నాయి. సేల్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. రెస్పాన్స్ కూడా బాగుంది మేడం, పర్వాలేదు. ఫ్లవర్ షో పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం ప్లాంట్స్. తన ఇంట్రెస్ట్ మీద వచ్చాము. నాకు బోన్సై చెట్లు అంటే ఇష్టం. ఎక్కువ బయట కాకుండా ఇంటీరియర్ కోసం యూజ్ చేసేవి అవి చాలా ఇష్టం. మోస్ట్లీ ఇలాంటి ఎయిర్ ప్యూరిఫికేషన్ యూజ్ చేసే స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ చేస్తారు దీన్ని ఆఫీస్ రూమ్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ. దానికి ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటా, ఈ చెట్లు పెట్టుకోవాలి ఇంట్లో అని. రీజనబుల్ కాస్ట్ అండి, తీసుకోవచ్చు. ఇలాంటి ఒక విజయవాడ నగరంలోని ఇలాంటివి దొరకాలంటే కష్టమే కదా మనం బయట తెచ్చుకోవాలంటే. ఇలాంటప్పుడు మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది తీసుకోవడానికి. బయట దొరకడం కష్టమే, బయటికి వెళ్ళి కొనుక్కోవడం కష్టమే. ఇలాంటివి పెట్టినప్పుడు మాత్రం ప్రజలందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. తొందరగా ఈజీగా కొనుక్కోవడానికి, పెట్టుకోవడానికి, తెలుసుకోవడానికి కూడా. 8వ రాష్ట్ర స్థాయి రోజ్వుడ్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా ప్లాంట్స్, చాలా రకరకాల మొక్కలు కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంది? విచ్చేశారు గద్దాండ్ర మేడం, చెప్పండి. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది, చాలా స్పెషల్గా జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్ అన్నీ కూడా. సో ఎలా ఉంది చూసినప్పుడు మీకు స్పెషల్గా రావడం ఎలా అనిపిస్తుంది? ఇది రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు హరితాంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రకంగా అయితే ఇవాళ ప్రజల్లో మొక్కల పట్ల అవేర్నెస్, పర్యావరణం పట్ల మన బాధ్యత, ఇవన్నీ కూడా తెలియజేయటానికి ఆ రోజున 2017లోనే ఇది ప్రారంభించటం. అదేవిధంగా ఈ రోజు సొసైటీలో సభ్యులంతా కూడా చాలా యాక్టివ్గా
గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా తీసుకురావటం. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్రపతి వైఫ్ మిస్సెస్ రాష్ట్రపతి గారు కూడా రావటం జరిగింది. మరి ఆ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్న ఎక్కడెక్కడి రకరకాల మొక్కల్ని, ప్లాంటేషన్ని, అదేవిధంగా మైక్రో ప్లాంట్స్ని, ఇటు కళ్ళకి ఆహ్లాదం కలిగించే ప్లాంట్స్, ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్, అదేవిధంగా మన టెర్రస్ గార్డెన్ మీద పెంచే ప్లాంట్స్. మనం చిన్నవాళ్ళం అంటే మనకి చిన్న ప్లేస్ ఉంది, పెద్దగా లేదు కదా నగర ప్రాంతాలలో అనుకోకుండా, నగరాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున చిన్న పాట్స్ పెట్టుకుని పెంచే విధంగా వీళ్ళు ఇన్ని మొక్కల్ని పరిచయం చేయటం ద్వారా మరి ఆక్సిజన్ని పెంపొందిస్తూ ఉన్నారు. క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా ఇవాళ ఒక మంచి మైక్రో ప్లాంట్స్ని డెవలప్ చేయటం ద్వారా, ఆర్గానిక్ ఫుడ్ని మనకి పరిచయం చేయటం ద్వారా, వీటన్నింటి ద్వారా ఈ రోజున ఇది ఉపయోగపడటం, ప్రజలందరికీ కూడా మన చిన్నతనాన్ని, బాల్యాన్ని గుర్తు చేయటం, మనిషికున్న సంఘర్షణలు, ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇవాళ ఈ ఒక మొక్కను చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇవాళ ఎవరికున్న ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరూ 4 గోడల మధ్యలో సెల్ ఫోన్కి పరిమితమైపోయిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చి చిన్న చిన్న మొక్కల్ని పెట్టుకుని ఆ ప్లాంటేషన్ చేయటం ద్వారా పిల్లల్లో లైవ్లీనెస్, పిల్లలు ఒక ఆకుని, పువ్వుని బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. మనకి కూడా వాళ్ళని చూసి చాలా ఆనందం వస్తుంది. అది తెలియని ఒక ఆహ్లాదాన్ని ఇవాళ ఈ రోజ్ సొసైటీ సభ్యులు కలుగజేయటాన్ని వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ, మరి చుట్టుపక్కల ఈ నగరమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ రకరకాల మొక్కలు ఎక్కడెక్కడ నుంచో, అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి లేని మొక్కల్ని కూడా ఇక్కడికి తీసుకురావటం, పిల్లల్ని ఆకర్షించే విధంగా చిన్న చిన్న పిల్లల్ని, పిచ్చుకల్ని, చిలకల్ లాంటి బొమ్మల్ని పెట్టి వాళ్ళని ఆకర్షించటం, వీటన్నింటి ద్వారా ఈ రోజున మనం ఎక్కడికో విదేశాలకు వెళ్ళో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆనందం కలగటం కాకుండా ఒక సైట్ సీయింగ్ లాగా కూడా ఆ శనివారం, ఆదివారం వచ్చిందంటే మరి పిల్లలు ఎంజాయ్ చేయటానికి కానివ్వండి, మొక్కల్ని కొనుక్కోవటానికి కానీ, పెంచుకోవటానికి కానీ అన్నీ ఒకే చోట దొరికే విధంగా రకరకాల కమర్షియల్ రూబీ రోటీ కూడా తీసుకెళ్లారు ఈరోజు. వాళ్ళది కూడా అది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్. మనం మనిషి ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రాములు మినిమం అంటే సబ్జెక్ట్ మనకు తెలియదు, అర్థం కాదు. వాళ్ళు అతి తక్కువ మనం తినే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉండే విధంగా వాళ్ళు తయారు చేశారు. అలాంటి ఎప్పటికప్పుడు నూతనంగా కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేయటం మరి ఈ రోజ్ సొసైటీ ఉద్దేశం. నా పేరు లీలాకుమారి ఏలూరి. మాది వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్. ఆర్గానిక్గా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అవన్నీ మన మిద్దె తోటలపై మనమే పెంచుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 250+ మెంబర్స్ విజయవాడలో ఈరోజు మిద్దె తోటలపై కనీసం వారానికి 4 రోజులు వాళ్ళ మిద్దె తోటల నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు అంటంలో ఎటువంటి అనుమానము లేదు. ఏపీ, తెలంగాణ మొత్తంలో మనకి కనీసం ఒక 3000+ మెంబర్స్ ఉన్నారు. అంటే అంతా వర్చువల్గా వాట్సాప్లో కనెక్ట్ అయ్యి వాళ్ళు మొక్కలు ఎలా పెంచుకోవాలి, వాళ్ళు పెంచుకునే క్రమంలో సాయిల్ మిక్స్ నుంచి పెస్ట్ల వరకు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళు వాట్సాప్లో మనల్ని ప్రశ్నిస్తే మనం వాళ్ళకి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మిద్దె తోటలని పెంచాలి, వాతావరణాన్ని సరిచేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. నగరంలో ఇప్పటికీ 5 సంవత్సరాలుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఒక అనుకున్నంత మేరకు సాధించకపోయినా చాలామంది అయితే మిద్దె తోటల విధానాన్ని అనుసరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన నగరంలో గ్రీన్ వేస్ట్, వెట్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ కూడాను మన ప్రజల్లో విధానాల్లో మార్పు రావట్లేదు. సో మిద్దె తోటలు పెంచడం వల్ల ఆ కూరగాయలు, మన కిచెన్ వేస్ట్ని మనము మన మొక్కలు పెంచడానికే ఉపయోగించవచ్చు అని తెలియచేస్తూ ఆ విధంగా పర్యావరణానికి మనం తోడ్పడదాము అనే ఉద్దేశం. అలాగే ఇంకా చెప్పాలి అంటే నగరంలో ఎక్కడైనా సరే
మనం డెవలప్మెంట్ పేరుతో చెట్లను కొట్టేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ బార్క్కి ఇలా తీర్చిదిద్దడం అనేది కేవలం మొక్కలకి కూడా ప్రాణం ఉంది అని తెలియజేయటం కోసం. అంటే అవే మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఈరోజు మనం వీటిలన్నింటినీ కొట్టేసుకుంటూ పోతే రేపటి రోజున మనకి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని తిరగాల్సిందే కానీ ఇంకా మనకి ఆ పర్యావరణాన్ని కాపాడుకుంటే తప్పించి మన భవిష్యత్ తరాలకి మనం ఆక్సిజన్ అందించలేము. సో ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటాము. అంటే సీడ్ బాల్స్ పిల్లలతో స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో సీడ్ బాల్స్ తయారు చేయించి వాటిని డిస్పర్స్ చేయటం వరకు మేము బాధ్యత తీసుకొని చేయిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ రీసెంట్గా మేము నల్లమల అడవుల్లో కూడా మేము ఒక 6000+ సీడ్ బాల్స్ని త్రో చేయటం జరిగింది. అలాగే గవర్నమెంట్ చేసే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో కూడా రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ కాన్సెప్ట్ మీద మేము ఎగ్జాంపుల్స్గా మీరు ఇక్కడ చూసే ఉంటారు. అన్నీ కూడా వాటర్ బబుల్స్ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్స్ ఏవైతే మనం తిని వాడేసి పడేస్తూ ఉంటామో వాటిలన్నిటినీ మనం రెడ్యూస్ చేయలేకపోతే రీయూజ్ చేయండి అని చెప్పి ఈ విధంగా తెలియచేయాలి అని అనుకుంటున్నాము. ఈ విధంగా మనం పర్యావరణానికి మేలు చేసేవారం అవుతాము అనే ఉద్దేశంతో మా టీం అందరూ కలిసి చెప్పాలంటే ఎవ్రీ వీక్ 10 డేస్కి ఒక ప్రోగ్రామ్ చొప్పున కండక్ట్ చేస్తూ స్కూల్స్కి కాలేజెస్కి ఈవెన్ యూనివర్సిటీస్కి కూడా వెళ్ళి మేము అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో యువత ఎక్కువగా భాగస్వామ్యం కల్పించుకుంటే మనం భవిష్యత్ తరాలకి మనం కొంత మేలు చేసిన వారం అవుతాము అని చెప్పి. గంటమందారం అంటే మామూలుగా కొత్త రకం వచ్చింది. అది గంటమందారం, మనీ ప్లాంట్స్, ఫెర్నో, బోన్సాయి మొక్కలు, పాయిన్సెటియా, మనీ ప్లాంట్స్. మామూలుగా ఇది ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఆరోగ్యానికి ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి. 3 డేస్కి 2 డేస్కి వాటర్ పోసుకుని డ్రై అవ్వకుండా చూసుకుని వాటర్ పోసుకుంటే మంచిగా వస్తుందండి. ఇది ప్లాంట్ కూడా చాలా బాగుంటుందండి, హెల్తీగా పెరుగుద్ది. బాన్సాయి అండి, ఇది బాన్సాయి వెరైటీ బాగా వస్తుంది మేడం. ఇది మాకు చైనా నుంచి, ఇలాగ పూణే నుంచి, బెంగళూరు నుంచి ప్లాంటేషన్ వస్తుందండి. మాది బల్క్ ద్వారా ఆర్డర్ ఉంటుంది. మీ క్వాలిటీని బట్టి అమౌంట్ కూడా చెప్తామండి. తక్కువ ప్రైజ్ అనుకోండి తక్కువ అమౌంట్, ఎక్కువ అమౌంట్ ఉంటుంది. బల్క్ ద్వారా అయితే మీకు బల్క్కి ఇస్తాం మేడం. ఇది హెల్త్కి ఆరోగ్యానికి ఇక్కడ బాగా వస్తుందండి, హెల్త్కి బాగుంటుంది. ఆక్సిజన్ ప్లాంట్స్ అండి, జామీ అండి దీని పేరు. మట్టి అన్నది ఇది 2 years కట్టే ఉంచుకుంటే బ్రాంచెస్ వచ్చి బుష్ వస్తుందండి. తర్వాత మనకు చిన్నగా కావాలనుకోండి దీంట్లో ఉంటే సరిపోద్ది మేడం. మనకి డ్రై 4 డేస్కి ఒకసారి వాటర్ పోసినా సరిపోద్దండి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, దీనికి బాగా వస్తుందండి. ఇంట్లో పెట్టేసుకోవచ్చండి. ఇండోర్ ప్లాంట్స్ అండి. ఎంత హైట్ పెరిగిద్ది? ఈ బుష్గా 2 feet అలా వస్తుందండి. కట్ చేస్తాం ఏమి ఉండదండి దీనికి. ఇది మామూలు పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయండి, సరిపోద్దండి. కట్ చేయక్కర్లేదు. దీన్ని కట్ చేస్తే దీని లుక్ పోద్ది మేడం. విజయవాడ వేదికగా దేశంలో ఉన్న ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఈరోజు మొక్కలు పెంచడం అనేది ఒక ప్యాషన్గా పెట్టుకొని ఆ ప్యాషన్ని వాళ్ళ వరకే కాకుండా ప్రపంచం అంతా, అదే ముఖ్యంగా మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయించి ఆ స్టాల్స్ ద్వారా మనకున్న ఏదైతే ఇంట్లో పెట్టుకునే మొక్కల కాడి నుంచి ఈరోజు పర్యావరణాన్ని రక్షించే మొక్కల వరకు, అదేవిధంగా బ్యూటిఫికేషన్కి సంబంధించి, గ్రీనరీకి సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇంత కలెక్షను ఎక్కడా దొరకదు. వీళ్ళు ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఇంట్లో గృహంలో ఇన్నర్గా పెట్టుకోవాల్సిందైనా అవుటర్లో పెట్టుకోవాలన్నా, అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేసుకోవాలన్నా వీళ్ళు వెళ్ళి వేరే ప్రాంతాల్లో వెళ్ళి చూసి ఆ మొక్కల్ని మళ్ళీ ఆ ప్రాంతానికి విజయవాడకి తీసుకొని రావాలంటే ఎంత శ్రమ పడుస్తారో మనం అందరం చూస్తాం. నేను కూడా మా పెరట్లో చెట్లు పెంచుకోవాలన్నప్పుడు 10 ప్రాంతాలకు వెళ్ళి తిరిగి నాకు కావాల్సింది దొరుకుతుందా లేదనే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మొత్తం కలెక్షన్ దేశంలో ఈరోజు ఇక్కడ చూస్తే డార్జిలింగ్ అన్నారు, అదేవిధంగా బోన్సాయికి సంబంధించి ఢిల్లీ నుంచి అతను ఒక 20 years నుంచి దీనిలో ఇదే లైఫ్ లాగా అతను సాగిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జైపూర్ కానీ రాజస్థాన్ కానీ ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఈరోజు ఇంత కలెక్షన్ ఒకేసారి చూసినప్పుడు విజయవాడ ప్రజలు కూడా బ్రహ్మాండంగా దీనిలో స్వాగతిస్తున్నారు. నా పేరు వేణుగోపాల్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఫ్రమ్ పాండిచ్చేరి. Now I am secretary for Agri Horti Society of
యానం యూనివర్సిటీ ఆఫ్ పాండిచ్చేరి. ఇది ఇక్కడ చాలామంది లేడీస్ అందరూ ఎవ్రీ ఇయర్ రోజ్ సొసైటీ వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము స్టాల్స్ పెట్టామమ్మా, షోస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ మాట కాదలేక తీసుకొచ్చి పెట్టాం. ఇది మేము 30-40 రకాలు తెచ్చాం. కడి నుంచి ఏమో 12 వెరైటీస్, యాక్చువల్గా పూనా నుంచి ఒక 30 వెరైటీస్ తెచ్చాం. దాంట్లో 2 రకాల బనానా తెచ్చాం, టిష్యూ కల్చర్ బనానా. ఇది ఫస్ట్ యాంథూరియం అమ్మ, యాంథూరియం రెడ్ అనమాట. ఇది వింటర్లో బాగా ఉంటుందన్నమాట, స్పాడిక్స్ ఇన్ఫ్లోరెన్సెన్స్. ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్, వింటర్లో బాగుంటుంది. మా కడీలో అది 400 రూపీస్కి అలా అమ్ముతారు. మేము 250 రూపీస్కి ఇచ్చేస్తున్నాం. ఇది అవుట్డోర్లో కూడా వింటర్లో పెట్టుకోవచ్చు, ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు. అవుట్డోర్లో పెడుతున్నారు కానీ ఎండాకాలంలో పెడితే ఎండిపోతుంది. చాలా మినిమం అమ్మ, ఎందుకంటే ఇది కోకోపిట్ మామూలు తేలిక చూడండి, చాలా తేలిగ్గా ఉంటుంది. కోకోపిట్ వాడతారు. ఇది మట్టి కాదు, కోకోపిట్, కొబ్బరి పొట్టు ట్రీట్ చేసి వాడతారమ్మా. ఇది మామూలుగా ప్లాస్టిక్ వాడకూడదని బ్యాన్ చేశారు మహారాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్ర కూడా బ్యాన్ చేయాలి. మనకు మొక్కలు ఎందుకు ఆక్సిజన్ ఇస్తాయి, మనం అందానికి ప్లాస్టిక్ పెట్టుకోవడం ఎందుకు? ఇట్ సర్వ్స్ నో పర్పస్. మనం న్యాచురలీ పెట్టుకోవాలి ఇప్పుడు. ఇది టిష్యూ కల్చర్ బనానా. టిష్యూ కల్చర్ బనానాలో ఆర్డినరీ G9 అనేది ఆల్రెడీ ఉంది మన దగ్గర, ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. ఇది బనానా, బ్లూ బనానా. ఇది టిష్యూ కల్చర్ మహారాష్ట్రలో పండే వెరైటీ. ఇవి 50 మొక్కలు తీసుకొచ్చాం. కలెక్టర్ గారు వాళ్ళందరూ పట్టుకెళ్ళి వాళ్ళ కాంపౌండ్లో వేస్తూ ఉన్నారు. ఇందాక ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ. మామూలుగా మిగతా రైతులకి అయితే నేను 300 ఫ్రీగా ఇచ్చాను. ఇవి 25 రూపీస్కి ఇస్తున్నాం. ఇది తక్కువ రోజుల్లో, ఇది డిసీజ్ ఫ్రీ. మామూలుగా మొక్క తీసుకున్నప్పుడు చాలా తెగుళ్ళు వస్తాయి. దీనికి ఏ తెగులు లేని మొక్కమ్మ, చిన్న టిష్యూ తీసుకుని డెవలప్ చేస్తుంది. 6 నెలల్లో మీకు గెలేస్తుంది. మీకు దీనివల్ల తెగులు లేకపోతే మందులు కొట్టకపోతే మనకి ఏం రోగాలు రావు. సో మందులు మేము అవసరం లేదు. టిష్యూ కల్చర్ బనానా ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిసీజెస్ అండ్ క్విక్ గ్రోత్, యూనిఫార్మిటీ. బంచ్ అంతా ఒకేలా ఉంటుంది. అరటిపళ్ళు ఒకటి చిన్నదే ఒకటి పెద్దదే ఉంటాయి. మామూలుగా కిందకు వచ్చేసరికి అత్తలు చిన్న అయిపోతాయి. ఇది అలా ఉండదు, పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటాయి. అప్పుడు మనకి రైతులకు కలిసి వస్తుంది కదా. ఒక మొక్కకు ఒక్కొక్కలా వస్తుంది అమ్మా. ఏ చెట్టు అన్నా అరటి మొక్క ఒక్కొక్కలా వస్తుంది. ఇది గ్రాండ్ అయినా, ఇది బ్లూ బనానా. ఇది మట్టి కాదు, అది ట్రేల్లో వేస్తాం, ట్రేలో వస్తుంది. రైతులు అయితే ట్రేలు పెట్టుకెళ్తారు. ఇక్కడ ఇంటి దగ్గర వేసే వాళ్ళు ఒకటి పెట్టుకెళ్తారమ్మా. ఇలా తీసిస్తాం కవర్లో పెట్టి.